Good morning, all of you. Vimochana, Vinish, Good morning, ma'am. Ritik, and Rishant, Good Tahil. Good morning, ma'am. morning, everyone. Good morning, Good ma'am. morning, Okay. ma'am. So today we are going to discuss about weather and climate. Okay, weather and climate. Not a same words, weather and climate. A little bit different here. Mhm. So here, weather and climate describes weather and climate describe the condition of atmosphere but over different time scales. So here, weather is a short-term, daily or weekly condition of the atmosphere at a particular place and time, such as sunny, cloudy, rainy and windy. సో మనం ఎలా అంటాం, ఎలా ఉంది క్లైమేట్ అనేది అడుగుతూ ఉంటాం. ఓకే, హౌ ఈస్ ద క్లైమేట్ నౌ టుడే? సో సన్నీ ఆర్ క్లౌడీ, రెయినీ అండ్ విండ్ అనేది మన ఆన్సర్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ ద weather. Okay, weather means short time, daily or a weekly condition, daily or a weekly condition of the Weekly atmosphere at a particular place and time, such as examples of the weather condition: sunny, cloudy, rainy, wind. cloudy, These are the wind. weather phenomena. Next one is the climate is average weather pattern over a long period, 30 years or more, 30 plus years for లార్జ్ ఏరియా. సో మనకి క్లైమేట్ ఎప్పుడు చెప్తామంటే 30 ఇయర్స్ 100 ఇయర్స్ మనకి తీసేసుకొని 30 ఇయర్స్ ఆర్ 100 ఇయర్స్ వెదర్ యావరేజ్ మనం ఫైండ్ అవుట్ చేసి క్లైమేట్ చెప్తామండి. ఓకే, అంటే 30 ఇయర్స్ అప్పటికి ఎలా ఉంది వెదర్ కండిషన్ అనేది 30 ఇయర్స్లో. ఓకే, యావరేజ్ దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసి అప్పుడు క్లైమేట్ని డిసైడ్ చేస్తారు. ఓకే, సో హియర్ క్లైమేట్ ఈజ్ ద యావరేజ్ వెదర్ ప్యాటర్న్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ 30 ఇయర్స్ ఆర్ మోర్ లార్జర్ ఏరియా. సో మనకి ఇక్కడ లాంగ్ పీరియడ్లో ఆర్ లార్జ్ పీరియడ్లో ఫైండ్ అవుట్ చేసినటువంటి వెదర్ ఫినోమినా ఏంటి అండి? క్లైమేట్. షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం Climate. చెప్పగలిగేది ఏంటి? Weather. Okay, so next, India's climate is mainly influenced by the monsoon system, which causes seasonal rainfall patterns. The atmosphere made up of gases like a nitrogen, oxygen, carbon dioxide plays a major role in temperature, pressure, wind, humidity, and a rainfall, all of which control weather and a climate. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇండియన్ క్లైమేట్ పైన అండి? ఏ సిస్టమ్ అనేది? మాన్సూన్ సిస్టమ్ అనేది మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇండియన్ క్లైమేట్ పైన. మాన్సూన్ అనేది మనకి ఏ సీజన్స్ లో వస్తుంది? ఏ మంత్ లో స్టార్ట్ అవుతుందండి మాన్సూన్ సీజన్ ఆర్ రైనీ సీజన్? అక్టోబర్, డిసెంబర్, October, జూన్. November, జూన్ జూన్ జూన్. ఫస్ట్ డే మనకి కేరళలో స్టార్ట్ అవుతుంది. అరేబియన్ సీ నుంచి మనకి ఈ విండ్ వేవ్స్ అనేవి స్టార్ట్ అయ్యి మనకి కేరళలో ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. మాన్సూన్ సీజన్ అని స్టార్ట్ అవుతుంది. టోటల్ ఇండియాలో వచ్చేసరికి 30 డేస్ అనేది పడుతుంది ఒక్కొక్క ఏరియాకి వెళ్ళేసరికి. సో మాన్సూన్ సీజన్ అనేది మనకి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఓకే, సో విచ్ కాజెస్ ద సీజనల్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్. మనకి సీజనల్ రెయిన్ఫాల్ వస్తుంది అంటే రీజన్ monsoon system. And atmosphere made up of gases like which are the gases, major gases? Nitrogen, oxygen, carbon dioxide plays a major role. Temperature, pressure, wind, humidity, rainfall. సో ఈ ఏవైతే మనకి వెదర్ ఫినామినాస్ ఉన్నాయో వీటిపైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ చూపించినటువంటి గ్యాసెస్ ఏంటి? మేజర్ గ్యాసెస్ నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. సో ఈ గ్యాసెస్ ఇంక్రీజ్ డిక్రీజ్ పైన మనకి వెదర్ ఫినామినా అయినటువంటి ప్రెజర్, విండ్, హ్యూమిడిటీ, రెయిన్ఫాల్, టెంపరేచర్ డిపెండ్ అయి ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ CO2 ఇంక్రీజ్ అయితే టెంపరేచర్ ఎలా ఉంటుంది? ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందండి? అట్మాస్ఫియర్లో CO2 ఇంక్రీజ్ అయితే అట్మాస్ఫియర్లో ఏమవుతుంది? టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందో ఎవాపరేషన్ ప్రాసెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఎవాపరేషన్ అవుతుందో కాండెన్సేషన్ జరిగి మనకి ప్రిసిపిటేషన్ అనేది వస్తుంది, రెయిన్ఫాల్, ప్రిసిపిటేషన్. ఓకే, సో ఈ విధంగా గ్యాసెస్ పైన మనకి వెదర్ ఫినామినాస్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్ వెదర్ అండ్ వర్సెస్ ఏ క్లైమేట్. సో మనం ఇప్పుడు క్లైమేట్కి వెదర్కి డిఫరెన్షియేషన్ అని చూద్దాం. మీనింగ్ హియర్ డే టు డే అట్మాస్ఫియర్ కండిషన్. వెదర్ మీన్స్ డే టు డే అట్మాస్ఫియర్ కండిషన్. క్లైమేట్ మీన్స్ లాంగ్ టర్మ్ ప్యాటర్న్ ఆఫ్ ది వెదర్. ఓకే, సో ఇక్కడ 30 ఇయర్స్ ప్లస్ వెదర్ కండిషన్స్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి క్లైమేట్ అనేది వస్తుంది.
టైం పీరియడ్ హియర్ షార్ట్, అవర్స్, డేస్, వీక్స్. సో మనకి ఇక్కడ వెదర్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే షార్ట్ టైం పీరియడ్లో క్యాలిక్యులేట్ చేస్తారు. అవర్స్ అవ్వచ్చు, డేస్ అవ్వచ్చు, వీక్స్ అవ్వచ్చు. క్లైమేట్ వచ్చేసరికి లాంగ్ పీరియడ్లో క్యాలిక్యులేట్ చేస్తారు. మినిమం 30 years ప్లస్ ఇయర్స్ యొక్క యావరేజ్ వెదర్ కండిషన్ని క్లైమేట్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది వెదర్, ఇట్ రెయిన్ టుడే అండ్ హియర్ క్లైమేట్ ఇండియా హ్యాస్ ఏ మాన్సూన్ క్లైమేట్. ఓకే, వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది వెదర్ అండ్ క్లైమేట్? ఇట్ రెయిన్డ్ టుడే. ఓకే, ఈరోజు వర్షం అనేది కురిసింది. దట్ ఈస్ ద వెదర్ కండిషన్. ఇండియా హ్యాస్ ఏ మాన్సూన్ సిస్టమ్. ఇండియా అనేది ఏ రకమైనటువంటి సిస్టాన్ని కలిగి ఉంది చెప్తున్నామంటే దేని బేస్ చేసుకుని అంటే క్లైమేట్ని బేస్ చేసుకొని. అంటే ఒక 100 years ప్లస్ వెదర్ కండిషన్ క్యాల్కులేట్ చేసి ఇండియా క్లైమేట్ మాన్సూన్ క్లైమేట్ అనేది చెబుతున్నాం. ఓకే, డు యూ అండర్స్టాండ్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ యూ నా అంటిల్ నౌ? మ్యామ్ 100 ఒక 30+ years అయిపోయిన తర్వాత ఇండియా మాన్సూన్ క్లైమేట్ చేంజ్ అవుతుందా? చేంజ్ అవుతుంది అంటే ఇప్పుడు ప్రెసెంట్ చెప్పేసుకున్నాం. ఫస్ట్ CO2 అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్. మనం ఎంత వెహికల్స్ వాడుతున్నామో, ఎంత ఫోషియల్ ఫ్యూయల్స్ ఎక్కువగా వాడుతున్నామో దాన్ని బట్టి CO2 ఇంక్రీజ్ అవుతుంది. CO2 ఇంక్రీజ్ అయితే మన యొక్క ఎర్త్ యొక్క టెంపరేచర్ డే బై డే ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఎర్త్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయిపోతే రెయిన్ ఫాల్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక వైపు మనకి డిఫారెస్టేషన్ చేస్తున్నారు, చెట్లు నరికివేస్తున్నారు. దానివల్ల కూడా వర్షం తగ్గే ప్రభావం ఉంటుంది. అప్పుడు మనకి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి వింటర్ సీజన్ అనేది లేట్గా స్టార్ట్ అవడం, లేదంటే వింటర్ సీజన్ అనేది తొందరగా స్టార్ట్ అవడం, వింటర్ సీజన్లో మనకి చలి వేయకపోవడం. ఓకే, రెయినీ సీజన్ లేట్గా స్టార్ట్ అవడం, అంటే ఒక మంత్ నుంచి ఇంకో మంత్కి ఎక్స్పాండ్ అయిపోవడం. ఓకే, ఈ విధమైనటువంటి చేంజెస్ చూస్తున్నాం మనం. ఓకే, ఇప్పుడు మీరు వింటర్ సీజన్ మీరు ఫీల్ అవుతున్నారా? ఇది మనకి 11th month అండి. మీకు బాగా చలి వేస్తుందా? నో మ్యామ్. నో. ఇప్పుడు మీ యొక్క చైల్డ్హుడ్లో ఎలా ఉండేది వింటర్ సీజన్ అనేది? 11th month స్టార్ట్ అయ్యేసరికి, దీపావళి వచ్చేసరికి ఎలా ఉండేది? కూల్. కోల్డ్గా ఉండేది, బాగా కోల్డ్గా ఉండేది. ఓకే, అంటే ఇప్పుడు ఏమైపోయింది, మన యొక్క వెదర్ ఫినామినస్లో చేంజెస్ అనేది వచ్చేస్తుంది. అది ఎలా చెబుతున్నావు? నీ చైల్డ్హుడ్ నుంచి ఇప్పటికి వచ్చినటువంటి ఈ చేంజెస్నే నువ్వు క్లైమేట్ అంటాం నాన్న. ఓకే, నీ చైల్డ్హుడ్ 11th monthలో బాగా చలి వేసేది, కానీ ఇప్పుడు ఎలా ఉంది, ఫ్యాన్ వేసుకుంటున్నాం, లేదంటే వేసి ఆన్ చేసుకుంటున్నాం. సో ఇదేంటి, దట్ ఈస్ ద క్లైమేట్ చేంజ్. అంటే డే బై డే ఏమవుతుందంటే మనం యూజ్ చేస్తున్నటువంటి కొన్ని ఫోషల్ ఫ్యూయల్స్ వలన, లేదంటే ప్లాంటేషన్ డీప్లాంటేషన్ చేయడం వల్ల, చెట్లు నరకడం వల్ల వర్షంలో వచ్చినటువంటి చేంజెస్ కానీ, మాన్సూన్ చేంజెస్, లేదంటే టెంపరేచర్, ఎర్త్ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అయిపోవడం, ఈ విధంగా ప్యాటర్న్స్ మారిపోతున్నాయి. వింటర్ సీజన్, నెక్స్ట్ రైనీ సీజన్, సమ్మర్ సీజన్, ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉన్నాయి. ఏ సీజన్లో రావాల్సినటువంటి సింటమ్స్ ఆ సీజన్లో రావడం లేదు. సో దట్ ఈస్ ద క్లైమేట్. డు యు అండర్స్టాండ్ నౌ? ఎస్ మ్యామ్. నెక్స్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది వెదర్ అండ్ క్లైమేట్. సో హియర్ ఎలిమెంట్స్ చూద్దాం ఏంటంటే ప్రభావం చూపిస్తున్నాయి, మనం ఏంటంటే మాట్లాడుతున్నాం వెదర్ అండ్ క్లైమేట్లో అంటే. ఫస్ట్ వన్ ఈజ్ ద టెంపరేచర్, డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ ఏ కోల్డ్నెస్ ఆఫ్ ఎయిర్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది టెంపరేచర్? టెంపరేచర్ అంటే మీరు ఏమనుకుంటారు, జస్ట్ హాట్ అనుకుంటారు, అదే హీట్ అనుకుంటారు. సో నాట్ ఓన్లీ హీట్, డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ది ఎయిర్. సో ఈ బాగా కోల్డ్గా ఉండదాన్ని కూడా ఏమంటాము, టెంపరేచరే అంటాము. బాగా హాట్గా ఉందాన్ని ఏమంటాము, టెంపరేచరే అంటాము. ఓకే, డు యు అండర్స్టాండ్ నౌ? సో టెంపరేచర్, డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ది ఎయిర్, నాట్ ఓన్లీ హాట్నెస్ ఆర్ ఏ కోల్డ్నెస్ ఆఫ్ ది ఎయిర్. సో ప్రెజర్ మీన్స్ వెయిట్ ఆఫ్ ది ఎయిర్ ఆన్ ఎర్త్ సర్ఫేస్ మెజర్డ్ బై ద బారోమీటర్. సో మనకి ప్రెజర్ అంటే మీకు కంఠస్థ పెట్టిన అవసరం లేదండి. ప్రెజర్ అంటే ఇప్పుడు మనకి ఎయిర్ ఉంటుంది. ఓకే, ఎయిర్కి కూడా ఎంత ఉంటుంది, లిటిల్ బిట్ వాల్యూమ్ అనేది ఉంటుంది. సో ఎయిర్ ఎక్కువగా ఉంటే ప్రెజర్ ఉంటుంది, ఎయిర్ తక్కువగా ఉంటే ప్రెజర్ ఉంటుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీ వెయిట్ ఎక్కువ ఉందనుకోండి, మీ యొక్క వెయిట్ ఎక్కువగా ఉంటే మీ యొక్క అంటే మీరు దేనిపైన, చైర్ మీద కూర్చున్నారు, ఒక చైల్డ్హుడ్ చైర్ పైన కూర్చున్నారు. ఇది ఏమవుతుంది, చైల్డ్హుడ్ ఇక్కడ మీరు 50 kgs వెయిట్ ఉన్నారు. ఓకే, ఇక్కడ ఒక 1 or 2 years పిల్లలు కూర్చున్నటువంటి చైర్ ఉంది, మీరు కూర్చుంటే ఏమవుతుంది, విరిగిపోయింది, బ్రేక్ అయిపోతుంది. ఎందుకు, మీ యొక్క వెయిట్ దీని మీద పడుతుంది కాబట్టి. సో ఇది చిన్నపిల్లలు ఒక 8 kgs ఉన్నారు, వీళ్ళు కూర్చుంటే ఏమవుతుంది, ఏం కాదు. అంటే ఇది ఏంటి, ప్రెజర్ అనమాట. సో ఇక్కడ కూడా ఏంటి అంటే వెయిట్ ఆఫ్ ది ఎయిర్ మాలిక్యూల్స్ ఎక్కువగా ఎక్కడైతే ఉంటాయో అప్పుడు ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మనం పైకి వెళ్ళే కొలది ట్రాపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్ వెళ్ళేసరికి ఎయిర్ అనేది అక్కడ ఏంటి, అడ్జస్ట్ కాదనమాట. స్పేస్ లో కూడా అడ్జస్ట్ కాదు. అక్కడ ఎయిర్ ప్రెజర్ ఎలా ఉంటుందండి,
డిక్రీజ్ High. అవుతూ ఉంటుంది. అంటే మన యొక్క నియర్ బై అట్మాస్ఫియర్, నియర్ బై ఎర్త్ ఎయిర్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది బికాస్ ఆఫ్ ది హ్యూజ్ డెన్సిటీ ఆఫ్ ఎయిర్ మాలిక్యూల్స్ లొకేటెడ్ హియర్. అండ్ while the height is increased, the pressure is decreased because of here low density of ఎయిర్ మాలిక్యూల్స్. ఎయిర్ మాలిక్యూల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో హియర్ వెయిట్ ఆఫ్ ది ఎయిర్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ మెజర్డ్ బై ద బారోమీటర్. మరి ప్రెజర్ ని ఏ యూనిట్స్ లో ఆర్ ఏ డివైస్ తో మెజర్మెంట్ చేస్తారండి? డివైస్ ఏంటి ప్రెజర్ ని మెజర్మెంట్ చేసే Barometer. 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 Write down. So here wind the movement of air from higher pressure to lower pressure areas. What is the meaning of the wind? Wind and water always movement from higher pressure area to low pressure area. So wind వచ్చేసరికి ఎలా చెబుతామంటే movement of the air from the high pressure to low pressure. ఓకే, అంటే ఎక్కువ మాలిక్యూల్స్ ఉన్నటువంటి ఏరియా నుంచి ఎయిర్ అనేది ఎలా పాస్ అవుతుంది? ఎక్కడైతే లో ప్రెషర్ ఏరియా ఉంటుందో అక్కడికి ఎయిర్ అనేది పాస్ అవుతుంది. మరి వాటర్ ఎలా ఫ్లో అవుతుంది? హైలాండ్ ఏరియా నుంచి లో ల్యాండ్ ఏరియాకి ఏ విధంగా అయితే వాటర్ ఫ్లో అవుతుందో ఎయిర్ ప్రెషర్ కూడా హై ప్రెషర్ ఉన్నటువంటి ఏరియా నుంచి లో ప్రెషర్ ఏరియాకి ఎయిర్ అనేది పాస్ అవుతుందండి. సో దట్ ఈస్ ద విండ్. ఓకే, డెఫినేషన్స్ ఇంపార్టెంట్ నాన్న. నెక్స్ట్ హ్యూమిడిటీ మీన్స్ మాయిశ్చర్ ప్రెసెంట్ ఇన్ ద ఎయిర్. హ్యూమిడిటీ కండిషన్ అని ఎలా చెప్తాము? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది హ్యూమిడిటీ? మాయిశ్చర్ ప్రెసెంట్ ఇన్ ద ఎయిర్. ఏదైతే మనకి తేమలా ఉంటుందో దాన్నే హ్యూమిడిటీ అంటాము. ఓకే, దట్స్ మీన్స్ మాయిశ్చర్ ప్రెసెంట్ ఇన్ ద ఎయిర్. నెక్స్ట్ ప్రిసిపిటేషన్, రెయిన్, స్నో, హెయిల్ ఫార్మ్డ్ బై ద కాండెన్సేషన్ ఆఫ్ ది వాటర్ వేపర్. సో మనకి ఎర్త్ పైన టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యింది అంటే ఎవాపరేషన్ జరుగుతుంది. వాటర్ బాడీస్ నుంచి ఎవాపరేషన్ జరుగుతుంది. ఎవాపరేషన్ అయ్యాక ఏమవుతుంది? ఆ వాటర్ వేపర్ అనేది టాప్ మోస్ట్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళి కూల్ అవుతుంది. ఈ ఎయిర్ అంతా కూడా వెళ్ళి ట్రావెల్ చేయడం వల్ల, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం వల్ల అందులో ఉన్నటువంటి హీట్ ఎనర్జీ అని పోయి అది కూల్ అవుతుంది. ఓకే, ఈ మాయిశ్చరైజర్ అనేది ఏమవుతుందండి? కూల్ అవుతుంది. ఆ కండిషనే మనం ఏమంటాం? కాండెన్సేషన్ అంటాము. ఈ కాండెన్సేషన్ అనే ప్రాసెస్లో ఈ ఎయిర్ రూపంలో ఉన్నటువంటి వాటర్ వేపర్ అనేది మళ్ళీ లిక్విడ్ స్టేట్లోకి మారుతుంది. అప్పుడే మనకి క్లౌడ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఈ క్లౌడ్ ఫార్మేషన్ అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ని బట్టి మనకి రెయిన్ ఫాల్, లేకుంటే కొన్ని ఏరియాలో హెయిల్ ఫాల్, స్నోఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దాన్నే ఏమంటామంటే ప్రిసిపిటేషన్ అని అంటామండి. ప్రిసిపిటేషన్ అనేది మనకి ఏ ఫామ్లో జరుగుతుంది? రెయిన్ ఫామ్లో జరుగుతుంది ప్రిసిపిటేషన్, స్నో ఫామ్లో జరుగుతుంది, హెయిల్ ఫామ్స్లో కూడా మనకి జరుగుతూ ఉంటుంది అకార్డింగ్ టు ద ఏరియా అండ్ టెంపరేచర్. ఓకే, ఫార్మ్డ్ బై ద కాండెన్సేషన్ ఆఫ్ ది వాటర్ వేపర్. డూ యూ అండర్స్టాండ్ ఆల్ దీస్ వర్డ్స్? టెంపరేచర్, ప్రెజర్, విండ్, హ్యూమిడిటీ, ప్రిసిపిటేషన్. Yes, ma'am. You have any doubts in it? Yes, ma'am. Okay, so next structure of the atmosphere. First column represents layer of the atmosphere, second one features. So first one is the troposphere. So present మనం ఉన్నటువంటి స్పియర్ ఏంటండి? Troposphere. Tell me. Now we are living at which is troposphere. Troposphere, ma'am. Okay, so Troposphere. closest to the earth 8 to 18 kilometer all weather occurs here. సో మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎన్ని కిలోమీటర్లు అని చెప్పట్లేదు, 8 నుంచి 18 కిలోమీటర్ అంటున్నాం. అంటే ఇక్కడ మనకి ట్రోపోస్ఫియర్ అనేది ఈక్వెటార్ నుంచి 18 కిలోమీటర్లు ఉంటే పోలార్ రీజియన్స్ నుంచి 8 కిలోమీటర్స్ అనేది ఉంటుందండి. ఓకే, ట్రోపోస్ఫియర్ అనేది ఎక్కడ ఈక్వెటార్ నుంచి 18 కిలోమీటర్ల ఎత్తులోను, పోలార్ రీజియన్స్ నుంచి 8 కిలోమీటర్స్ ఎత్తు వరకు కూడా, హైట్ వరకు కూడా మనకి ట్రోపోస్ఫియర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏదైతే మనకి రెయిన్ ఫాల్, స్నోఫాల్, వెదర్ ఫాల్ ఇవన్నీ కండిషన్స్ కూడా ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతున్నాయి? ఏ స్పియర్లో అంటే ట్రోపోస్ఫియర్లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి. వెదర్ ఫినామినస్ అన్నీ కూడా, రెయిన్ కానీ టెంపరేచర్ కానీ అన్నీ కూడా ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతున్నాయి? ఏ పర్టికులర్ స్పియర్లో అంటే ట్రోపోస్ఫియర్లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఇవన్నీ ఎగ్జిస్ట్ అవుతున్నాయి కాబట్టి మనం నివసించగలుగుతున్నాము ఈ ట్రోపోస్ఫియర్లో. ఓకే, ట్రోపోస్ఫియర్ తర్వాత ఉండేది ఉంటుంది ఏంటి అంటే స్ట్రాటోస్ఫియర్ అండి. ఈ స్ట్రాటోస్ఫియర్ని డివైడ్ చేసినటువంటి లేయర్ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే ట్రోపోఫాజ్ అని అంటామండి. ట్రోపోఫాజ్. ఓకే, ఏమంటాము? దా పర్టికులర్ లేయర్ని ట్రోపోఫాజ్ అని అంటారు. నెక్స్ట్ స్ట్రాటోస్ఫియర్ ఉంటుంది కదా. ఈ స్ట్రాటోస్ఫియర్ హ్యాస్ ఏ ఓజోన్ లేయర్ దట్ అబ్జర్వ్స్ హార్మ్ఫుల్ యూవీ రేస్. యూవీ రేస్లో ఏ అండ్ బి ఉంటాయి.
సో ఈ ఏబిఎన్ని ఇది అబ్జర్వ్ చేస్తుంది. ఏంటి అబ్జర్వ్ చేస్తుంది? ఓజోన్ లేయర్ అనేది ఎత్తపైకి రాకుండా ఈ హార్మ్ఫుల్ యూవీ రేస్ ని అబ్జర్వ్ చేసేస్తుంది. ఓకే, మరి ఈ పర్టికులర్ ఓజోన్ లేయర్ అనేది ఏ స్పియర్ లో ఉంటుంది? స్ట్రాటోస్ఫియర్. స్ట్రాటోస్ఫియర్ లో ఉంటుంది. మరి స్ట్రాటోస్ఫియర్ ని మరి మీసోస్ఫియర్ ని డివైడ్ చేసినటువంటి లేయర్ ఏంటి? మెసోస్ఫియర్. వెరీ గుడ్, స్ట్రాటో స్ట్రాటోపాస్. ఫాజ్. స్ట్రాటోఫాజ్. ఓకే, so here mesosphere here, meteors burn up here, meteors burn up here. సో మనకి మీటియోస్ అనేవి ఏంటి అంటే పైన అంతరిక్షంలో స్పేస్ లో కొన్ని బంబాట్ జరుగుతూ ఉంటాయి. డ్రాక్స్ డెబ్రీస్ అనేవి బంబాట్ చేస్తూ ఉంటాయి. డ్రాక్ డెబ్రీస్ కూడా ఎలాగైతే మనకి ప్లానెట్స్, శాటిలైట్స్ ఇవన్నీ కూడా ప్లానెట్స్ అనేవి సన్ చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి కదా. నెక్స్ట్ శాటిలైట్స్ అనేవి ప్లానెట్ చుట్టూ కూడా రొటేట్ చేస్తూ ఉంటాయి, రెవల్యూషన్ చేస్తూ ఉంటాయి. సో అదే విధంగా మనకి రాక్స్ డెబ్రీస్ కూడా ఉంటాయండి. సో ఈ డెబ్రీస్ కూడా రొటేట్ చేస్తూ చేస్తూ ఉండి ఒక్కొక్కసారి ఆ బంబాట్ జరిగి క్రిందకి పడుతూ ఉంటాయి అనమాట. వాటినే మీటియోర్స్ అంటారు. ఈ మీటియోర్స్ అనేవి ఏమవుతాయి అంటే ఈ మీసోస్ఫియర్ అనేది చాలా కూల్ గా ఉంటుంది. మీసోస్ఫియర్ ఎలా ఉంటుంది? కూల్ గా ఉంటుంది. ఇవి ఎలా ఉంటాయి? చాలా హాట్ గా ఉంటాయి. ఈ మీసోస్ఫియర్ కి వచ్చేసరికి ఈ మీటియోర్స్ అనేవి బర్న్ అవుతాయండి. ఏమవుతాయి? బర్న్ అవుతాయి. ఓకే, ఇవి బాగా హాట్ గా ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి లేయర్ చాలా కూల్ గా ఉంటుంది. సో వచ్చేసరికి ఎలా అవుతుందంటే ఒక్కసారిగా బర్న్ అవుతాయి. సో మనకి మీసోస్ఫియర్ లో జరిగినటువంటి యాక్షన్ ఏంటి అంటే మీటియోర్స్ బర్న్ అప్ హియర్. నెక్స్ట్ వన్ ఈస్ ద థర్మోస్ఫియర్, వెరీ హాట్, కంటైన్స్ అయాన్స్ దట్ రిఫ్లెక్ట్ రేడియో వేవ్స్. సో థర్మోస్ఫియర్ అనేది ఎలా ఉంటుందండి? హాట్ గా ఉంటుంది. కంటైన్స్ అయాన్స్ దట్ రిఫ్లెక్ట్ ద రేడియో వేవ్స్. సో మనకి ఇప్పుడు సిగ్నల్స్ అన్ని కూడా ఏ స్పియర్ లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి అంటే ఇది అయాన్స్ తో ఫామ్ అయి ఉంటుంది. కాబట్టి మనకి కమ్యూనికేషన్, రేడియో వేవ్స్ అన్ని కూడా మనకి ఈ థర్మోస్ఫియర్ లోకి వెళ్ళి మళ్ళీ సిగ్నల్ అనేది మనకి ఎర్త్ పైకి వస్తుంది. ఓకే, మీరు ఏ ట్రాన్సాక్షన్ జరిపిన ఫోన్ ద్వారా కానీ ఏమవుతుంది? వేవ్స్, ఈ రేడియో వేవ్స్ అనేవి మనకి ఈ స్పియర్ లోకి వెళ్ళి నెక్స్ట్ మళ్ళీ ఎర్త్ని చేరి రిసీవ్ అవుతుంది అనమాట ఇంకో ఎనదర్ పర్టికులర్ ప్లేస్ కి. సో హియర్ thermosphere is a very hot, contains ions. Okay, it contains a ions that reflect radio waves. Last sphere is the exosphere, మెర్జెస్ ఇంటూ ద అవుటర్ స్పేస్. అంటే ఆల్మోస్ట్ ఎక్సోస్పియర్ అనేది స్పేస్ తో మెర్జ్ అయి ఉంటుంది ఈ ఎక్సోస్పియర్. సో హౌ మెనీ స్పియర్స్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ అవర్ అట్మాస్ఫియర్? 5. 1 2 3 4 5. ఫస్ట్ వన్ ట్రోపోస్ఫియర్, సెకండ్ వన్ స్ట్రాటోస్ఫియర్, థర్డ్ వన్ మీసోస్ఫియర్, నెక్స్ట్ వన్ థర్మోస్ఫియర్, లాస్ట్ వన్ ఎక్సోస్ఫియర్. ఓకే, ఐ హోప్ డు అండర్స్టాండ్. నెక్స్ట్ ఎయిర్ కంపోజిషన్. సో ఎయిర్ కంపోజిషన్ అనేది ఎలా ఉంటుంది? మేజర్ గ్యాసెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ నైట్రోజన్ 78% కంట్రోల్స్ కంబూస్టన్. సో నైట్రోజన్ ఏం చేస్తుందండి? కంట్రోల్డ్ కంబూస్టన్. కంబూస్టన్ మీన్స్ ఇట్స్ ఫ్లేమ్ అండ్ ఫ్లేమ్ అని బర్నింగ్. సో ఇది నైట్రోజన్ ఏం చేస్తుంది? ఫ్లేమ్ ని ఇంక్రీజ్ చేస్తుందా, కంట్రోల్ చేస్తుందా? కంట్రోల్ చేస్తుంది. సో nitrogen controls the combustion and 78% in earth atmosphere. Important. Next, oxygen 21% in earth atmosphere supports life and burning. So మనకి బర్నింగ్ అనేది ఆక్సిజన్ ఉండడం వల్ల ఇంక్రీజ్ అవుతుంది, ఫ్లేమ్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ లైఫ్ ఎగ్జిస్ట్ అవుతుందంటే రీజన్ ఆక్సిజన్. ఓకే, హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఏ ట్రోపోస్ఫియర్ atmosphere? 21%. Okay, next one is the carbon dioxide percentage is 0.03% used by the plants and traps heat. సో మనకి ఫోటోసింథసిస్ అనేది CO2 రెస్పిరేషన్ వల్ల జరుగుతుందా, CO2 రిలీజ్ వల్ల జరుగుతుందండి? ఫోటోసింథసిస్ రెస్పిరేషన్. మనం ఏం రెస్పిరేట్ చేస్తాము? ఏ గ్యాస్ ని? ఆక్సిజన్ మనం తీసుకుంటాము. ఏంటి విడిచిపెడతాము? ఇన్హేల్ చేస్తాము, కార్బన్ డైఆక్సైడ్. ఎక్సేల్ చేస్తాము, O2 ని ఇన్హేల్ చేస్తాము. ఇక్కడ ప్లాంట్స్ కి వచ్చేసరికి రివర్స్ ఫినోమినా జరుగుతుంది. CO2 ను ఇన్హేల్ చేస్తుంది, రెస్పిరేట్ చేస్తుంది, మనకి ఎక్సేల్ చేసేసరికి O2 ని రిలీజ్ చేస్తుంది. ఓకే, ప్లాంట్స్. నెక్స్ట్ ఇంకొకటి వర్క్ ఏంటి అంటే ట్రాప్ ద హీట్. ఓకే, CO2 ఇంక్రీజ్ అయ్యే కొలది ఏమవుతుంది? అట్మాస్ఫియర్ లో టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ట్రాప్ ద హీట్.
వాటర్ వేపర్ అండ్ డస్ట్ ఫార్మ్ క్లౌడ్స్ అండ్ రెయిన్. సో వాటర్ వేపర్ డస్ట్ అనేది అట్మాస్ఫియర్ లో ఉండడం వల్ల మనకి ఏంటంటే ఫామ్ అవుతుందండి, క్లౌడ్స్ అండ్ రెయిన్ ఫాల్. రీజన్ ఏంటి అంటే వాటర్ వేపర్ అండ్ డస్ట్ పార్టికల్స్. ఓకే, అండర్స్టాండ్ దీస్ ఆర్ ద ఎయిర్ కండిషన్ కంపోజిషన్స్. సో ఇవి ఇంకా ఉంటాయి గ్యాసెస్, కాకపోతే మేజర్ వన్ నైట్రోజన్ 78%, ఆక్సిజన్ 21%, కార్బన్ డైఆక్సైడ్ 0.01%, రిమైనింగ్ వాటర్ వేపర్ అండ్ రిమైనింగ్ గ్యాసెస్ ఆల్సో. నెక్స్ట్ ఇండియన్ క్లైమేట్ అండ్ సీజన్స్. ఇండియా క్లైమేట్ ఈజ్ ఏ మాన్సూనల్ అండ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద మూమెంట్ ఆఫ్ ది విండ్స్ అండ్ ప్రెజర్. డిఫరెన్స్ బిట్వీన్ ల్యాండ్ అండ్ సీ. సో ఫస్ట్ వన్ ఈజ్ ద వింటర్ సీజన్. మనకి వింటర్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జాన్ ఫిబ్రవరి మంత్ లో ఉంటుంది. వింటర్ సీజన్ అనేది యాక్చువల్ గా నవంబరు, డిసెంబరు అండ్ జాన్, ఫిబ్రవరి, ఈ 4 months లో ఉంటుంది వింటర్ సీజన్ అనేది. సో హియర్ సన్స్ రేస్ ఫాల్ ఆన్ ద ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అట్ ఏ లో టెంపరేచర్. ఓకే, సన్ రేస్ ఫాల్ ఆన్ ఏ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్. సో మనకి ఎలా ఉంటుందంటే ఎత్తు ఈ టైంలో వింటర్ సీజన్ లో హిల్ మ్యూట్ యువర్ సెల్ఫ్ నా సమ్ డిస్టర్బెన్స్ ఇస్ కమింగ్ ఫ్రమ్ యూ. సో ఇలా ఉంటుంది కదా. ఇది ఫస్ట్ వన్ ఏంటన్నా మిడిల్ లో 0 degree ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్. నెక్స్ట్ ఇది 23.5 degree క్యాన్సర్, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ నార్త్, 23.5 degree సౌత్ ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాను. మనకి సన్ రైస్ ఇలా పడతాయి. ఓకే, సో ఇప్పుడు మనకి ఎక్కడ పడుతున్నాయి సన్ రైస్ అనేవి? ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ పైన పడుతున్నాయి అన్నమాట. ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ పైన ఎలా పడుతున్నాయి? డైరెక్ట్ గా పెడితే హీట్ ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా ఏటవాలుగా క్రాస్ గా పడ్డాయి అనుకో, అప్పుడు హీట్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ గా మీకు ఏదైనా బాల్ పట్టుకున్నారండి, మీరు క్రికెట్ ఆడేటప్పుడు బాల్ ఎలా క్యాచ్ చేస్తారు? క్రిందకు చేయి దించి క్యాచ్ చేస్తారు. అలా కాకుండా మీరు చెయ్యి పైకి ఎత్తిసి వస్తున్నటువంటి బాల్ ని డైరెక్ట్ క్యాచ్ చేస్తే ఏమవుతుంది? చెయ్యి నొప్పి పెడుతుంది. అంతేనా? డైరెక్ట్ గా ఇలా వస్తుంది. మీరు చేతులు పైకి ఎత్తిసి ఇలా క్యాచ్ చేశారనుకోండి బాల్ ని, మీకు ఏం వస్తుంది? ఫోర్స్ తో వచ్చినటువంటి బాల్ అనేది మీకు చెయ్యి చాలా నొప్పి పెడుతుంది. అలా కాకుండా ఇలా పారాబోలిక్ షేప్ లో వచ్చినటువంటి బాల్ ని మీరు హ్యాండ్స్ డౌన్ చేసి క్రిందకి ఇలా చేయడం వల్ల అది అలా స్లో మూమెంట్ అవుతుంది. అసలు మీకు ఎటువంటి పెయిన్ లేకుండా మీరు క్యాచ్ చేయగలుగుతారు. సో ఇది కూడా ఏంటి అంటే ఎప్పుడైతే మనకి ఈ సీజన్స్ లో 11th, 12th, 1st and 2nd months లో మనకి సన్ రేస్ అనేవి ఏ ఏ లాటిట్యూడ్ పైన వస్తాయి పడతాయి అంటే 23.5 degree లాటిట్యూడ్ క్యాప్రిక్ ఆఫ్ క్యాన్సర్ పైన పడేటప్పుడు కొద్ది క్రాస్ గా ఏటవాలుగా పడతాయండి. అప్పుడు టెంపరేచర్ ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. అంటే ఎప్పుడైతే సన్ రేస్ అనేవి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాయో సగం రేస్ అనేవి అట్మాస్ఫియర్ లోనే బొంబాట్ అయిపోతాయి అనమాట. అట్మాస్ఫియర్ అబ్జర్వ్ చేసేస్తుంది, గ్యాసెస్ అని లేదంటే ప్లాంట్స్ అని ఇలా అబ్జర్వ్ చేసేస్తుంది. ఎత్తుకు వచ్చేసరికి టెంపరేచర్ అని తగ్గుతుంది కొద్దిగా. సో హియర్ సన్ రేస్ ఫాల్ ఆన్ ద ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, లో టెంపరేచర్ ఇన్ దిస్ సీజన్, కోల్డ్ డ్రై విండ్స్ అండ్ బ్లో ఫ్రమ్ ద నార్త్ వెస్ట్. సో ఎలా ఉంటుంది క్లైమేట్ వెదర్ అనేది ఈ వింటర్ సీజన్ లో? చాలా కోల్డ్ గా ఉంటుంది. విండ్స్ ఎలా ఉంటాయి? వెట్ విండ్స్, డ్రై విండ్స్ అండి, డ్రై విండ్స్. ఓకే, కోల్డ్ అండ్ డ్రై విండ్స్ బ్లో ఫ్రమ్ ద నార్త్ వెస్ట్. సో మనకి విండ్స్ అనేవి కోల్డ్ విండ్స్ లేదంటే డ్రై విండ్స్ అనేవి ఏ ఏ డైరెక్షన్ లో వస్తాయి వింటర్ సీజన్ అంటే? నార్త్ వెస్ట్ నుంచి. ఇది నార్త్, ఇది వెస్ట్ నాన్న. సో ఈ నార్త్ వెస్ట్ డైరెక్షన్, ఈ డైరెక్షన్ నుంచి మనకి కోల్డ్ విండ్స్ రావడం జరుగుతుంది. ఓకే, అండ్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ బ్రింగ్ రెయిన్ అండ్ స్నో టు ద నార్త్ ఇండియా. ఓకే, సో మనకి ఇక్కడ నార్త్ వెస్టర్న్ డిస్టర్బెన్స్ అంటాం. ఈ నార్త్ అండ్ వెస్ట్ రీజియన్స్ నుండి ఏం వస్తున్నాయి? కోల్డ్ విండ్స్ అనేవి వస్తున్నాయి అంటున్నాం. ఈ కోల్డ్ విండ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి? మనకి మెడిటేరియన్ షీ నుండి వస్తాయండి. కోల్డ్ విండ్స్ ఏమొస్తాయి? మెడిటేరియన్ షీ నుండి వస్తాయి అనమాట. అంటే ఇవేంటి మోసుకొస్తున్నాయి? కొంత హ్యూమిడిటీని, వాటర్ వేపర్ని తీసుకొస్తున్నాయి కోల్డ్ విండ్స్. డోంట్ మేక్ నాయిస్ నానా. ఇక్కడ మనకి మెడిటేరియన్ సీ నుంచి, సెంట్రల్ ఇండియాలో ఉన్నటువంటి మెడిటేరియన్ సీ నుంచి కోల్డ్ విండ్స్ అనేవి వాటర్ మాలిక్యూల్ మోసుకొస్తున్నాయి. సో ఎప్పుడైతే మన యొక్క ఈ ఇండియాకి క్రాస్ అవుతాయి, నార్త్ వెస్ట్ రీజియన్ తగులుతాయో, ఇదేం చేస్తే తీసుకొచ్చినటువంటి క్యారీ చేసుకుని వచ్చినటువంటి అంత వాటర్ అంతా కూడా మనకి ఇక్కడ ప్రిసిపిటేషన్ రూపంలో మనకి పడుతుంది. సో ఏ సీజన్ లో ఈ వెస్టర్న్ వీటినే ఏమంటామంటే వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అని పిలవడం జరుగుతుంది, ఈ విండ్స్ నే.
ఓకే, ఈ మెడిటేరియన్ సీ నుండి వచ్చినటువంటి కోల్డ్ విండ్స్ని వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అని అంటారండి. సో ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ బ్రింగ్ రెయిన్ అండ్ స్నో టు ద నార్త్ ఇండియా. ఈ నార్త్ ఇండియాలో ఈ సీజన్లో వర్షాలు పడతాయి కాబట్టి వాళ్ళు ఆఫ్టర్ రైస్ కల్టివేషన్ చేసిన తర్వాత ఈ వింటర్ సీజన్లో వచ్చినటువంటి వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ రెయిన్ వల్ల మనకి వీట్ కూడా వాళ్ళు కల్టివేట్ చేస్తారండి నార్త్ ఇండియాలో. ఓకే, డూ యూ అండర్స్టాండ్? నెక్స్ట్ యూజ్ఫుల్ ఫర్ ది వీట్ కల్టివేషన్. సో డిస్కస్ చేసాము. ఈ ఏవైతే వెస్టర్న్ డిస్టర్బెన్స్ వచ్చినటువంటి రెయిన్ఫాల్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, ఏ క్రాప్స్ కల్టివేషన్కి? వీట్ కల్టివేషన్కి యూజ్ అవుతుంది. మరి వీట్ కల్టివేషన్ అనేది ఏ సీజన్లో చేస్తారంటే ఈ వింటర్ సీజన్లో మనకి వీటి కల్టివేషన్ ఉంటుంది. దీన్నే ఏమంటామంటే రాబీ సీజన్ అంటారండి. ఏ సీజన్ అంటారు? రాబీ సీజన్ అంటారు. మన రబీ యొక్క సీజన్. మాన్సూన్ సీజన్ లో కల్టివేట్ చేస్తాం కదా, మనం ఏం కల్టివేట్ చేస్తున్నాం? సౌత్ ఇండియాలో రైస్ ని కల్టివేట్ చేస్తున్నాం. దీన్నే ఏమంటామంటే ఖరీఫ్ అంటారు. ఈ సీజన్ ని ఖరీఫ్ సీజన్ అని అంటారు. మరి ఖరీఫ్. ఖరీఫ్ సీజన్ ఎప్పుడు వరకు ఉంటుంది? జూన్ తో స్టార్ట్ అవుతుంది, అక్టోబర్ వరకు ఉంటుంది ఖరీఫ్ సీజన్ అనేది. ఓకే, ఆల్మోస్ట్ యూ అండర్స్టాండ్? Ma'am, winter season starts from November. No, ma'am. వినీష్ అంటే జస్ట్ వాళ్ళు అంటే ఈ సీజన్ లో పీక్ గా ఉంటుందని ఇండికేట్ చేశారు. ఓకే, నవంబర్, అందుకే ఇక్కడ మెన్షన్ చేశాను నవంబర్ 12th అండ్ 1, 2. ఓకేనా వినీష్? Okay. చూడండి, అన్ని పాయింట్స్ కూడా ఇంపార్టెంట్ ఉంటాయి, దేన్ని మిస్ చేయకండి, నోట్స్ రాయండి. ఓకేనా? ఓకే, ఐ లవ్ యూ. నెక్స్ట్ సీజన్ ఈజ్ ద సమ్మర్ సీజన్. సమ్మర్ సీజన్ ఇన్ ఏ మార్చ్ అండ్ ఏప్రిల్ మే. ఓకే, సమ్మర్ సీజన్ ఇన్ ఏ మార్చ్ ఏప్రిల్ మే అండ్ టెంపరేచర్ రైజెస్ ఫ్రమ్ ద సౌత్ టు నార్త్ అప్ టు 45 డిగ్రీ. అంటే మనకి సౌత్ ఇండియాలో అనేది సమ్మర్ సీజన్లో నార్మల్గా ఉంటే ఒక 25 to 32 వరకు ఉంటే నార్త్ ఇండియాలో ఎలా ఉంటుందంటే సమ్మర్ సీజన్లో టెంపరేచరు అప్ టు 45 డిగ్రీ కూడా ఉంటుందండి, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది మనకి సమ్మర్ సీజన్లో టెంపరేచర్ అనేది. ఎక్కడ? నార్త్ ఇండియాలో. సౌత్ ఇండియాలో కొద్దిగా మీడియంగా ఉంటే నార్త్ ఇండియాలో ఎక్కువగా ఉంటుంది. అండ్ మ్యాంగో షవర్స్ ఇన్ కేరళ అండ్ కర్ణాటక హెల్ప్ రిపైన్ మ్యాంగోస్. సో ఈ సీజన్లో మనకి ఏప్రిల్, మార్చ్, మే సీజన్లో మనకి మ్యాంగో షవర్స్ అంటారండి. అంటే ఈ మ్యాంగో షవర్స్ రావడం వల్ల మనకి మ్యాంగోస్ అనేవి పండుతాయి, హార్వెస్ట్ సీజన్కి వస్తాయి అనమాట. సో ఏ స్టేట్స్లో ఈ మ్యాంగో షవర్స్ అనేవి వస్తాయి అంటే కేరళ అండ్ కర్ణాటక. అయితే మ్యాంగో షవర్స్ ఓన్లీ ఆ స్టేట్స్కే వస్తాయంటే కాదండి, అన్ని స్టేట్స్కి వస్తాయి. మరి ఈ మ్యాంగో షవర్స్ అని ఈ పర్టికులర్ స్టేట్స్లో వచ్చినటువంటి కేరళ, కర్ణాటకలో ఆ వచ్చినటువంటి షవర్స్ని మ్యాంగో షవర్స్ అంటారు. మనకి కూడా సమ్మర్ సీజన్లో వర్షాలు పడుతూ ఉంటాయి. సో మనకి తొలకరి జల్లు అని పిలుస్తూ ఉంటారు. సో డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు ఆ వర్షాలని. సో హియర్ మ్యాంగో షవర్స్ కాల్డ్ ఇన్ కేరళ అండ్ కర్ణాటక. దీస్ ఆర్ షవర్స్ హెల్ప్ రైపెన్ మ్యాంగోస్. నెక్స్ట్ నార్త్ వెస్టర్న్స్ ఏమంటామంటే కాల్ బైశాఖి. మరి నార్త్ వెస్ట్ రీజియన్లో ఏమంటారు ఈ సమ్మర్ సీజన్లో వచ్చినటువంటి ఈ రెయిన్స్ని అంటే కాల్ బైశాఖి బ్రింగ్ ఏ థండర్ స్టోమ్స్ ఇన్ ఏ బెంగాల్ అండ్ అస్సాం. ఓకే, ఈ నార్త్ వెస్టర్స్ కాలి బైశాఖి బ్రింగ్ థండర్ స్టోమ్స్ ఇన్ బెంగాల్ అండ్ అస్సాంలో ఉన్నటువంటి ఈ వర్షాలను ఏమంటారంటే కాల్ బైశాఖి. ఇంపార్టెంట్ అండి, కాల్ బైశాఖి ఏ సీజన్లో మనకి వస్తాయి అంటే సమ్మర్ సీజన్ అండి. మరి కాల్ బైశాఖి అని ఏ స్టేట్స్లో పిలుస్తారు అంటే బెంగాల్ అండ్ అస్సాంలో పిలుస్తారు. మరి ఇది ఎలా ఉంటుంది? రెయిన్ అనేది థండర్ స్టోమ్తో పాటుగా వస్తుంది, రెయిన్ అనేది కాల్ బైశాఖి. ఓకే, సో నెక్స్ట్ వన్, ఇవి మీ ఫ్యూచర్లో కూడా కాంపిటేటివ్ ఇంపార్టెంట్ నాన్న, అన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వన్ సౌత్ వెస్ట్ మాన్సూన్. సౌత్ వింటర్ సీజన్ లో మీరు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర సన్ రైజ్ అనేవి ఫాలో అవుతాయి అన్నారు కదా మేడం. ట్రాపిక్ ఆఫ్ కాప్రికాన్ అని ఉంది కదా మేడం. కాప్రికాన్ ఉందా? గూగుల్లో కూడా ట్రాపిక్ ఆఫ్ కాప్రికాన్. ఓకే, కాప్రికాన్ మీన్స్ ఇక్కడ క్రిందన. ఓకే, వెరీ గుడ్ రిషాంత. కాప్రికార్న్ 23.5 సౌత్. ఓకే నాన్న. సో నెక్స్ట్ సౌత్ వెస్ట్ మాన్సూన్ జూన్ సెప్టెంబర్. సౌత్ వెస్ట్ మాన్సూన్ వచ్చేసరికి ఏ మంత్స్లో మనకి అడ్జస్ట్ అవుతుందంటే జూన్ అండ్ సెప్టెంబర్ మంత్లో అడ్జస్ట్ అవుతుంది సౌత్ వెస్ట్ మాన్సూన్. వామ్ ల్యాండ్ డ్రాస్ మాయిస్ట్ విండ్స్ ఫ్రమ్ ది ఓషన్. సో హియర్ వామ్ ల్యాండ్ డ్రాస్ ఏ మాయిస్ట్ విండ్స్ ఫ్రమ్ ది ఓషన్. సో ఏ ఓషన్ నుండి వస్తాయి మనకి ఈ మాయిస్టర్ విండ్స్ అనేవి
అంటే అరేబియన్ ఓషియన్ నుండి వస్తాయండి. అరేబియన్ ఓషియన్ నుండి మనకి అరేబియన్ సీ నుంచి మనకి ఈ మాయిస్ట్ విండ్స్ అనేవి వస్తాయి. అండ్ మాన్సూన్ స్ప్లిట్స్ ఇంటూ టూ టైప్స్, అరేబియన్ సీ బ్రాంచ్ అండ్ హెవీ రెయిన్ ఆన్ ద వెస్ట్ కోస్ట్. నెక్స్ట్ వన్ ఈస్ ద బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్, రెయిన్ ఫాల్ ఇన్ ద నార్త్ ఈస్ట్ ఇండియా. సో మనకి ఇక్కడ ఇండస్ మహాసముద్రంలో వస్తాయండి ఈ గాలులు అనేవి. ఏవైతే మనకి మాన్సూన్ సీజన్లో వచ్చినటువంటి వర్షాల కారణం ఏంటి అంటే ఇక్కడ ఫామ్ అయినటువంటి ప్రెజర్ అనమాట. లో ప్రెజర్ ఏరియా నుంచి మనకి టూ టైప్స్ బ్రాంచెస్గా ఫామ్ అవుతుంది. ఒక బ్రాంచ్ అనేది అరేబియన్ సీకి వస్తే మరొక బ్రాంచ్ ఎలా తిరుగుతుంది, ఇక్కడ ఏముంటుంది, బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది. బే ఆఫ్ బెంగాల్ అనేది ఉంటుంది. ఈ బెంగాల్ బ్రాంచ్గా ఒకటి వెళ్తుంది. సో ఈ వెస్ట్ అరేబియన్ సీ నుంచి వచ్చినటువంటి కోస్ట్ ద్వారా వచ్చినటువంటి రెయిన్ అనేది ఈ సౌత్ వెస్ట్ రీజియన్లో మనకి ఎక్కువ వర్షాన్ని ఇస్తుంది కంపేర్ టు ద బెంగాల్ బ్రాంచ్. డూ యూ అండర్స్టాండ్ నాన్న ఆర్ డింట్ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ? ఈ బ్రాంచ్ ఏంటి, ఈ మాయిచ్ విండ్స్ అన్న. మాయిచ్ విండ్స్ అనేవి ఇక్కడ ఇండియన్ ఓషన్లో ఫామ్ అయినటువంటి మాయిశ్చర్ విండ్స్ అనేవి టూ బ్రాంచెస్గా డివైడ్ అవుతాయి. ఒకటి అరేబియన్ సీ బ్రాంచ్ అంటున్నాం, రెండోది బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ అంటున్నాం. అరేబియన్ సీ బ్రాంచ్ హెవీ రెయిన్ ఆన్ ద వెస్ట్ కోస్ట్. ఈ వెస్ట్ కోస్ట్ కేరళలో ఎక్కువగా మనకి వర్షాన్ని ఇస్తాయి ఈ బ్రాంచ్ అనేది. నెక్స్ట్ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ రెయిన్ఫాల్ ఆన్ ద నార్త్ ఈస్ట్ ఇండియా. నార్త్ ఈస్ట్ ఇండియాలో మనకి మొత్తం 7 స్టేట్స్ ఉంటాయి కదా. ఈ స్టేట్స్లో ఈ మాన్సూన్ సీజన్లో వర్షాన్ని పడ్డానికి కారణం ఏంటి అంటే ఈ వచ్చినటువంటి బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ ఇక్కడ వర్షాన్ని ఇస్తుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ 2 points. నెక్స్ట్ మాసిన్ రామ్ లొకేటెడ్ ఇన్ ఏ మేఘాలయ గెట్స్ ద వరల్డ్స్ హైయెస్ట్ రెయిన్ఫాల్. ఓకే, మాన్సూన్ ఇన్ లొకేటెడ్ ఇన్ ఏ మేఘాలయ గెట్స్ వరల్డ్స్ హైయెస్ట్ రెయిన్ఫాల్. మనకి ఎక్కువ ప్రపంచంలో చూసుకున్నట్లయితే ఎక్కువ రెయిన్ఫాల్ నమోదైనటువంటి ప్రాంతం ఏంటి అంటే మాసిన్రామ్ అండ్ చిరుపుంజి అండి. మరి ఈ 2 places మాసిన్రామ్ అండ్ చిరుపుంజి ఏ స్టేట్లో లొకేట్ అయ్యి ఉన్నాయంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ మేఘాలయలో మనకి లొకేట్ అయి ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ ద నార్త్ ఈస్ట్ మాన్సూన్ అక్టోబర్ అండ్ డిసెంబర్. నార్త్ ఈస్ట్ మాన్సూన్ మనకి ఏ సీజన్లో వస్తాయండి, అక్టోబర్ అండ్ డిసెంబర్ సీజన్లో మనకి ఈ మంత్స్లో మనకి నార్త్ ఈస్ట్ మాన్సూన్ రెయిన్స్ అనేవి వస్తాయి. సో విండ్స్ రివర్స్ డైరెక్షన్ అండ్ బ్లో ఫ్రమ్ ద ల్యాండ్ టు సీ. ఓకే, సో నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఇక్కడ ఏమంటున్నాం, ఈ బ్రాంచ్ అనేది మనకి ఎలా వెళ్తుంది కదా, మళ్ళీ ఈ బ్రాంచ్ ఇలా నార్త్ ఈస్ట్కి వెళ్ళినటువంటి బ్రాంచ్ మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ రివర్స్ వస్తుంది, వచ్చి ఈ ల్యాండ్ నుండి సీకి వస్తుంది. మళ్ళీ ఇలాగా అంటే ఆల్రెడీ వెళ్ళినటువంటి బ్రాంచెస్ అనేవి ఏమవుతాయి అంటే ఈ సౌత్ వెస్ట్ వచ్చినటువంటి బ్రాంచ్ హిమాలయస్ ఢీకొని మళ్ళీ వెనక్కి వస్తుంది, ఇలా ఇలా వస్తుంది. ఓకే, ఇక్కడ నార్త్ ఈస్ట్ టచ్ చేసి ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ నార్త్ ఈస్ట్కి వెళ్ళి మళ్ళీ ఇది కూడా ఏమవుతుంది, టర్న్ అవుతుంది. అంటే ఇదంతా ఒక ప్రాసెస్, ఈ సైకిల్ జరగడానికి 1 month అలా తీసుకుంటుంది. ఈ విధంగా వచ్చినటువంటి ఈ ఫాల్స్ని ఏమంటామంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్ అని అంటాం. అంటే మనకి ఏ డైరెక్షన్ నుండి వస్తుంది, అక్టోబర్ డిసెంబర్ మంత్స్లో వర్షాలు పడుతున్నాయంటే ఏ డైరెక్షన్ వస్తున్నాయి నాన్న, నార్త్ ఈస్ట్ డైరెక్షన్ నుంచి వచ్చినటువంటి ఈ మాయిశ్చర్ విండ్స్ నుంచి వస్తుంది. అంటే అది ఎప్పుడు స్టార్ట్ అయింది యాక్చువల్గా అయితే మనకి మాన్సూన్ సీజన్లో స్టార్ట్ అయినటువంటి బ్రాంచ్ అనేది మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి మనకి అక్టోబర్ డిసెంబర్ నెలల్లో మన సౌత్ ఇండియాకి వచ్చి మనకి ఈ ల్యాండ్ ఏరియాకి వర్షాలు అనేది ఇస్తుంది. సో ఇవి ల్యాండ్ టు సీ అనేది వస్తుంది. అంటే ఇలా వెళ్ళి మళ్ళీ బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళిపోతాయి అవి ఆ గాలులు అనేవి. సో హియర్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ గెట్ రెయిన్ఫాల్ ఫ్రమ్ ద బే ఆఫ్ బెంగాల్ సైక్లోన్స్. సో ఈ విధంగా మనకి నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వల్ల ఏ స్టేట్స్కి ఎక్కువగా వర్షాలు అనేవి పడతాయంటే తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్, ఈ 2 స్టేట్స్కి ఎక్కువగా వర్షాన్ని ఇచ్చినటువంటి సీజన్ ఏది అంటే ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ విండ్స్ అండి. ఓకే, మనకి యాక్చువల్గా ఈ ఫస్ట్ స్టార్ట్ అయినటువంటి సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్ల అంత ఎక్కువ వర్షాలు ఏమి పడవు అనమాట. ఎందుకు అంటే మనవి లీవైట్ సైడ్ అంటాము, విండ్ వైట్ సైడ్, లీవైట్ సైడ్ అని 2 ఉంటాయి అనమాట. ఏంటి అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ మౌంటైన్ అనుకోండి, వెస్టర్న్ ఘాట్స్ అనుకోండి, అరేబియన్ సీ నుండి వచ్చినటువంటి ఈ బ్రాంచ్ అనేది ఇక్కడ ఎత్తుగా ఉన్నటువంటి ఈ మౌంటైన్స్ తాకంగానే ఇవేమవుతుంది, ఈ విండ్స్ ఇక్కడ వర్షాన్ని ప్రిసిపిటేషన్ని స్టార్ట్ చేసేస్తుంది. ఈ మాయిశ్చర్ విండ్స్ అనేది ఇక్కడ వర్షం పడుతుంది. దీన్ని ఏమంటారు, విండ్ వర్డ్ సైడ్ అని అంటారు, విండ్ వర్డ్ సైడ్ అని అంటారు. సో నెక్స్ట్ వైపు ఏంటి, ఈ వచ్చేసరికి ఆల్రెడీ మాయిశ్చర్ అంతా కూడా ప్రిసిపిటేషన్ రూపంలో ఇక్కడ విడిచిపెట్టిస్తే ఇంకేం వస్తాయి, ఒట్టి గాలులే వస్తాయి, ఇక్కడ వర్షం ఏం పడదు మనకి ఇక్కడ. సో దీన్ని ఏమంటారంటే లీవార్డ్ సైడ్ అని అంటారండి, లీవార్డ్ సైడ్ అని అంటారు. సో ఇప్పుడు మన ఏపీ, తెలంగాణ, తమిళనాడు ఎలా ఉన్నాయి, విండ్ వైడ్ సైడ్ ఉన్నాయా, లీవార్డ్ సైడ్ ఉన్నాయా?
ఎలా ఉన్నాయి నాన్న విండ్ మనకి లీవర్డ్ సైడ్ ఉన్నాయి అనమాట. సో అందుకనే మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్ లో పెద్ద వర్షాలు ఏమి కురవు అనమాట. సో మనకి ఎప్పుడు ఎక్కువ వర్షాలు కురుస్తుందంటే నార్త్ ఈస్ట్ నుండి వచ్చినటువంటి విండ్స్ వల్ల మనకి ఈ అక్టోబర్ డిసెంబర్ నెలలో ఎక్కువ వర్షాలు అనేవి కురుస్తాయి. ఓకే, సో నెక్స్ట్ హియర్ ఇంపార్టెంట్, తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ గెట్ రెయిన్ఫాల్ ఫ్రమ్ ద బే ఆఫ్ బెంగాల్ సైక్లోన్స్. సో మనకి ఏ బ్రాంచ్ వల్ల ఎక్కువగా వర్షాలు పడతాయండి? బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ వల్ల మనకి సౌత్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వల్ల వర్షాలు అనేది రెయిన్ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అండ్ విండ్స్. ఎయిర్ ప్రెజర్ డిక్రీజ్ విత్ ద హైట్. ఎయిర్ ప్రెజర్ అనేది మనం హైట్కి వెళ్ళే కొలది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందండి? చెప్పేసుకున్నాం. మనకి ఎయిర్ అనేది ఎక్కువగా మన యొక్క ఎర్త్ సర్ఫేస్ కి నియర్ గా ఉన్నప్పుడు ఎయిర్ ఎక్కువగా ఉంటుందా? మనం ఇంకా పైకి వెళ్ళే కొలది ఎయిర్ అనేది ఎక్కువగా ఉంటుందా? చెప్పండి కింద డిఫరెన్స్. ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది మేడం, పైకి ఎక్కడైనా వెళ్ళేటప్పుడు పైకి నియరెస్ట్ వెళ్ళేటప్పుడు తక్కువైపోయింది. నియరెస్ట్ ఎర్త్ సర్ఫేస్ కి ఎయిర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎయిర్ మాలిక్యూల్స్ ఎక్కువగా అడ్జస్ట్ అవుతాయి. అప్పకి వెళ్ళే కొలది ఎయిర్ మాలిక్యూల్స్ తగ్గిపోతుంది. ఎయిర్ మాలిక్యూల్ తగ్గిపోయిందంటే అట్మాస్ఫియర్ ప్రెజర్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఎప్పుడైతే మాలిక్యూల్స్ ఉండవో మరి ఇంకే ప్రెజర్ ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. సో హియర్ ఎయిర్ ప్రెజర్ డిక్రీజ్ విత్ ద హైట్. మనం హైట్ వెళ్ళే కొలది ఎయిర్ ప్రెజర్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో టెంపరేచర్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద హైట్. అంటే హైట్ పెరిగితే టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ పెంచితే హైట్ డిక్రీజ్ అవుతున్నట్టు అనమాట ఇండైరెక్ట్లీ. ఓకే, సో ఎయిర్ మూవ్స్ ఫ్రమ్ ద హై ప్రెజర్ టు లో ప్రెజర్ ఏరియాస్. ఎయిర్ ఎలా పాస్ అవుతుంది? హై ప్రెజర్ ఏరియా నుంచి లో ప్రెజర్ ఏరియాకి ఎయిర్ అనేది పాస్ అవుతుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ విండ్స్. పర్మనెంట్ విండ్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? ట్రేడ్ విండ్స్, నెక్స్ట్ వెస్టర్లీస్ అండ్ పోలార్ విండ్స్. దీస్ ఆర్ కాల్డ్ హ్యాస్ ద permanent winds. Okay, how many types of winds? Tell me. Permanent winds, seasonal winds, local winds. What are the examples of the permanent winds? Trade winds and westerlies అండ్ పోలార్ విండ్స్. పోలార్ రీజన్స్ నుండి వచ్చినటువంటి వాటిని పోలార్ విండ్స్ అంటాము. వెస్టర్లీస్ అంటే మనకి నార్త్ వెస్ట్ నుండి వస్తున్నాయని చెప్పాను నేను. నార్త్ వెస్ట్ సమ్మర్ సీజన్లో నార్త్ వెస్ట్ నుండి వచ్చి మనకి నార్త్లో ఎక్కువ వర్షాన్ని ఇచ్చి వీటి కల్టివేషన్ జరుగుతుంది. దోస్ ఆర్ ద వెస్టర్లీస్. మరి ట్రేడ్ విండ్స్ అనే మనకి ట్రోపిక్ రీజియన్లో మనకి ట్రేడ్ విండ్స్ అనేవి వస్తాయండి. ఓకే, సో దోస్ ఆర్ ద ట్రేడ్ విండ్స్ కాల్డ్ హ్యాస్ ద పర్మనెంట్ విండ్స్. పర్మనెంట్ అంటే అర్థం ఏంటి? ఎప్పుడు కూడా మనకి వస్తూ ఉంటాయి పర్మనెంట్ విండ్స్. నెక్స్ట్ సీజనల్ విండ్స్, మాన్సూన్ విండ్స్. ఈ సీజనల్ విండ్స్ అనేవి ఏంటి? ఎప్పుడు ఏ సీజన్లో వస్తుంది? ఓన్లీ మాన్సూన్ సీజన్లో జూన్ అండ్ సెప్టెంబర్ మంత్స్లో మనకి ఈ మాన్సూన్ విండ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓన్లీ సీజనల్ విండ్స్. ఓకే, మాన్సూన్ విండ్స్. లోకల్ విండ్స్ ఆర్ ద ల్యాండ్ అండ్ సీ బ్రీచెస్ అండ్ లూ అండ్ చిన్కు. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది లోకల్ విండ్స్. అంటే ఏంటి? పర్టికులర్ రీజన్స్ మాత్రమే ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ లూ కానీ చిన్కు కానీ లేదా సీ బ్రీజెస్ కానీ, సీ ఎక్కడైతే లొకేట్ అయి ఉంటుందో ఆ ఏరియాకి, సీ నుంచి ల్యాండ్ ఏరియాకి వస్తున్నటువంటి గాలులనే మనం సీ బ్రీజ్ అంటాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మేము విశాఖపట్నంలో ఉన్నాము. ఓకే, బే ఆఫ్ బెంగాల్ నియర్గా మాకు ఏం వస్తాయి? సీ బ్రీజ్ అనేది వస్తుంది. అంటే ఇదేంటి? విండ్స్ అనేవి లోకల్ విండ్స్ అంటారు. మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు దూరంగా ఉన్నారు, ఓకే, ల్యాండ్ ఏరియాలో ఉన్నారు, మీకు మీ నియర్ బై ఎటువంటి షీ కానీ ఓషన్ కానీ ఎటువంటి వాటర్ బాడీస్ లేవు, మీకు అప్పుడు ల్యాండ్ విండ్స్ అనేవి వస్తాయి. సో ఈ ల్యాండ్ విండ్స్ కానీ సీ బ్రాంచెస్ కానీ లూ అనే పర్టికులర్ విండ్స్ కానీ చినుకు అని కానీ అవేంటి? లోకల్ విండ్స్కి ఎగ్జాంపుల్స్. ఓకే, అండర్స్టాండ్. సో ఈ లూ అనేది మనకి నార్త్ వెస్ట్ రీజియన్ లో వచ్చినటువంటి విండ్స్ ని లూ విండ్స్ అని అంటారండి. ఓకే, చినుకు చూస్తాను, చినుకు అనేది ఏ ఏరియాలో వస్తాయి అనేది. నెక్స్ట్ మాయిశ్చర్, క్లౌడ్స్, రెయిన్ఫాల్. జస్ట్ ఏ మినిట్, హౌ మనీ ఓన్లీ వన్ స్లైడ్ ఈస్ దేర్. So here moisture, clouds and rainfall. Evaporation means water vapor rises and condensation means forms clouds. సో ఎవాపరేషన్ మనకి ఏమవుతుంది? టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే వాటర్ బాడీస్ నుంచి మనకి వాటర్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటి వాటర్ అనేది గ్యాసియస్ స్టేట్లో కన్వర్ట్ అవుతుంది. దాన్ని ఏమంటాం? ఎవాపరేషన్ అని అంటాము. ఓకే, టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యేటప్పుడు వాటర్ బాడీ నుంచి ఈ ఎయిర్ అనేది ఏమవుతుందంటే వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది, అంటే లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటి వాటర్ గ్యాసియస్ స్టేట్లోకి చేంజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ని మనం ఎవాపరేషన్ అంటున్నాం. కండెన్సేషన్ మీన్స్ ఫార్మ్స్ క్లౌడ్స్. ఈ ఎవాపరేషన్ అయినటువంటి వాటర్ అనేది ఎలా ఉంటుంది? గ్యాసెస్ ఫామ్లో ఉంటుంది. ఈ గ్యాసెస్ ఫామ్లో ఉన్నటువంటి వాటర్ వేపర్ అనేది టాప్ మోస్ట్లోకి వెళ్ళాక మళ్ళీ ఎలా ఫామ్ అవుతుంది? లిక్విడ్లోకి ఫామ్ అవుతుంది. ఈ ప్రాసెస్ని ఏమంటారు? గ్యాసియస్ స్టేట్లో ఉన్నటువంటి వాటర్ వేపరు లిక్విడ్ స్టేట్లో ఫామ్ అవడాన్ని కండెన్సేషన్ అంటున్నాం.
కండెన్సేషన్ అని అంటున్నాం. సో ఈ ప్రాసెస్లో మనకి క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయండి. ఈ ప్రాసెస్లో ఏమవుతాయి, మనకి క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ వన్ ఈజ్ ద ప్రిసిపిటేషన్. ఆఫ్టర్ కండెన్సేషన్ క్లౌడ్ ఫార్మింగ్ తర్వాత ఏమొస్తుంది, మనకి రెయిన్ అనేది వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ద ప్రిసిపిటేషన్. ప్రిసిపిటేషన్ అనేది ఏ ఫామ్స్లో ఉంటుంది, రెయిన్, స్నోఫాల్, హెయిల్ ఫాల్, ఇవన్నీ కూడా ఏమంటామంటే ప్రిసిపిటేషన్ అని అంటాము. ఓకే, నెక్స్ట్ థండర్ స్టార్మ్స్ అండ్ ఏ టోర్నడోస్. ఓకే, వినీష్ అండ్ విమోచన ఇస్ దేర్ రిమైనింగ్. ఓకే, టైం అవుతుందా స్కూల్కి మీకు? జస్ట్ 8 నౌ. Yes, ma'am. వై రిషాంత్ లెఫ్ట్ అండ్ దెన్ రీజాయిన్డ్? I have time to school. Okay. Last, thunderstorms here, cumulonimbus clouds on the hot and humid days and the produce thunder and lightning and sometimes a hail. Okay, thunderstorms అనేది మనకి ఎటువంటి క్లౌడ్స్ లో వస్తుందంటే కుములోనింబస్ క్లౌడ్స్ అండి. నెక్స్ట్ హాట్ గా ఉంటుంది, నెక్స్ట్ హ్యూమిడ్ డేస్ అనమాట, అండ్ ప్రొడ్యూస్ థండర్ అండ్ లైట్నింగ్ అండ్ సమ్ టైమ్స్ హెయిల్. సో ఈ కుములో నింబస్ క్లౌడ్స్ లో కూడా టైప్స్ ఉంటాయి. ఈ కుములో నింబస్ టైడ్స్ అనే మనకి ఏం ఫామ్ చేస్తాయి అంటే థండర్ స్టార్మ్స్, ఉరుములో మెరుపులతో కూడుకొని ఉంటుంది కుములో నింబస్ క్లౌడ్స్ అండి. ఓకే, నెక్స్ట్ హ్యూమిడ్ డేస్ లో మనకి ఇవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి టార్నడోస్, స్పిర్లింగ్ విండ్ కాలమ్స్ షేప్డ్ లైక్ ఏ ఫునెల్స్ అండ్ ఏ హై డిస్ట్రక్టివ్. సో మనకి థండర్ స్టార్మ్స్ అనేవి ఎలా ఉంటాయి, టార్నడోస్ అంటే ఒక ఏరియాలో లో ప్రెజర్ ఏరియా అనేది ఎప్పుడైతే ఫామ్ అవుతుందో హై ప్రెజర్ ఏరియా నుంచి లో ప్రెజర్ ఏరియాకి విండ్స్ పాస్ అయ్యి మనకి ఈ విధంగా ఫామ్ అవుతూ ఉంటాయండి. ఇలా క్లౌడ్ ఫార్మేషన్ అనేది మనకి జరుగుతూ ఉంటుంది. వీటిని ఏమంటామంటే టార్నడోస్ అని అంటారు. అంతా చీకటి పడిపోతుంది ఒకేసారి, మనకి ఈవినింగ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇలా. ఓకే, అంటే బాగా ఆఫ్టర్నూన్ టైంలో బాగా హీట్ ఎక్కి ఈవినింగ్ వచ్చేసరికి ఒకసారి చీకటి అయ్యి మొత్తం లో ప్రెజర్ ఏరియా ఉన్నటువంటి గాలులన్నీ కూడా హై ప్రెజర్ నుండి లో ప్రెజర్ ఏరియాకి వచ్చి ఒకేసారి ఇలా చుడిగాలలా ఫామ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ద టార్నడోస్. ఓకే, నెక్స్ట్ ఓవర్ ద సీ అండ్ టార్నడోస్ ఆర్ కాల్డ్ వాటర్ స్పాట్స్. సో ఏ టార్నడోస్ అనేవి మనకి వాటర్ బాడీస్ లో ఏర్పడితే వాటిని ఏమంటారంటే వాటర్ స్పౌట్స్ అని అంటారు. నెక్స్ట్ ఎయిర్ మాసెస్ అండ్ ద ఫ్రంట్స్. సో హియర్ ఎయిర్ మాస్ మీన్స్ లార్జ్ బాడీ ఆఫ్ ఎయిర్ విత్ ద సిమిలర్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ. ఓకే, ఎయిర్ మాస్ మీన్స్ లార్జ్ బాడీ ఆఫ్ ఎయిర్ విత్ ద సిమిలర్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ. అంటే ఒక ఎయిర్ ఎక్కువ మాస్ ఆఫ్ ఎయిర్ అనేది సేమ్ టెంపరేచర్ హ్యూమిడిటీని కలిగి ఉంటే దాన్ని ఏమంటారంటే ఎయిర్ మాస్ అంటారండి. నెక్స్ట్ ఫ్రంట్ మీన్స్ బౌండరీ బిట్వీన్ టూ ఎయిర్ మాసెస్ కాజెస్ రెయిన్ అండ్ స్టర్మ్స్. సో ఇక్కడ ఫ్రంట్ అంటే ఏంటి అంటే బౌండరీ బిట్వీన్ టూ ఎయిర్ మాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాగా హాట్ ఎయిర్ మాస్ ఉందండి, హాట్ ఎయిర్ మాస్ ఉంది అంటే వేడి గాలిలో యొక్క ఎయిర్ ఉంది. ఓకే, హాట్ ఎయిర్ మాస్. నెక్స్ట్ ఇక్కడ ఈ ఏరియాలోకి వచ్చేసరికి కోల్డ్ ఎయిర్ మాస్ ఉంది. ఎలా ఉంది, కోల్డ్ ఎయిర్ మాస్ అనేది ఉంది. సో ఎప్పుడైతే ఈ హాట్ ఎయిర్ మాస్ గ్యాసెస్ అనేది కోల్డ్ ఎయిర్ మాస్ ఉన్న ఏరియాలోకి వెళ్తుందో అప్పుడు మనకి ఏమవుతుందంటే రెయిన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఓకే, సో హియర్ కోల్డ్ ఫ్రంట్, వార్మ్ ఫ్రంట్ అండ్ స్టేషనరీ ఫ్రంట్ అండ్ ఒక్లూడ్ ఫ్రంట్. సో ఈ విధంగా మనకి ఫ్రంట్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయంటే 4 టైప్స్గా ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ద కోల్డ్ ఫ్రంట్, సెకండ్ వన్ ఈజ్ ద వార్మ్ ఫ్రంట్, థర్డ్ వన్ ఈజ్ ద స్టేషనరీ ఫ్రంట్, నెక్స్ట్ వన్ ఈజ్ ద అక్లూడెడ్ ఫ్రంట్. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ది ఫ్రంట్స్. అంటే ఆ గ్యాస్ యొక్క మోసెస్ బట్టి వాటి యొక్క ఫ్రంట్ అనేది ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ ఇండియాస్ 4 మేజర్ సీజన్స్. వింటర్ సీజన్ జాన్ ఫిబ్రవరి. ఓకే, వెదర్ ఈజ్ ఏ కోల్డ్ డ్రై క్లియర్ స్కై. నెక్స్ట్ సమ్మర్ సీజన్ మార్చ్ ఏప్రిల్ మే, హాట్ డ్రై విండ్స్ అండ్ ప్రీ మాన్సూన్ షవర్స్ అనే మనకి ఎపీర్ అవుతాయి సమ్మర్ సీజన్లో. నెక్స్ట్ వన్ ఈజ్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇన్ ఏ జూన్ అక్టోబర్ సెప్టెంబర్ అక్టోబర్. సో జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మంత్స్లో మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది ఉంటుంది. హెవీ రెయిన్ఫాల్ అండ్ ఓవర్ మోస్ట్ ఆఫ్ ఇండియా. సో మనకి ఏ సీజన్లో మోస్ట్ ఆఫ్ ఇండియాలో రెయిన్ఫాల్ అనేది ఉంటుందంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్ల ఉంటుందండి, జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మంత్స్లో. నెక్స్ట్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ అక్టోబర్ అండ్ డిసెంబర్ మంత్స్లో ఉంటుంది, బిట్వీన్ అక్టోబర్ అండ్ డిసెంబర్. రెయిన్ ఇన్ సదరన్ స్టేట్స్ లైక్ ఏపీ అండ్ తమిళనాడులో మనకి ఎక్కువగా ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ అనేది ఎపీర్ అవుతుంది. ఓకే,
So this is the last one. So here topic and year and relevance. So first one is the IMDS monsoon mission 2024 enhance prediction of the monsoon and patterns using AI and satellites. So ఇది ఏం చేస్తుంది, ఏదైతే ఐఎండి మిషన్ ఉంటుందో ఈ మాన్సూన్ మిషన్ అంటారు దీన్ని అని. సో 2024లో దీన్ని స్టార్ట్ చేశారు. ఇది ఏం చెప్తుందంటే మాన్సూన్ని చెబుతుందండి, మాన్సూన్ యొక్క ప్యాటర్న్ ఇది మనకి క్యాల్కులేట్ చెప్తుంది. సో దేన్ని యూజ్ చేసి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ శాటిలైట్స్ యొక్క మ్యాపింగ్ని యూజ్ చేసి మనకి డేటా క్లైమేట్ అండ్ మాన్సూన్ ప్యాటర్న్స్ అనేది మనకి ఇస్తుంది. సెకండ్ వన్ ఈజ్ ద వరల్డ్ మెటలాజికల్ డే 23rd March every year celebrated. Theme of 2025 year climate serves for a resilience future. What is the this year theme of the World Meteorological Day March 23rd? Climate serves for a resilient future. Okay, next these are the current affairs nana recent. So next one is the సైక్లాన్ రీమాల్ ఇన్ ఏ బే ఆఫ్ బెంగాల్. సైక్లాన్ రీమాల్ అనేది రీసెంట్గా ఫామ్ అయింది. ఎక్కడ వచ్చిందంటే బే ఆఫ్ బెంగాల్లో మనకి ఈ సైక్లాన్ రీమాల్ అనేది అక్కర్ అయింది రీసెంట్ 2024. ఎగ్జాంపుల్ ఆఫ్ ది పోస్ట్ మాన్సూన్ సైక్లోన్ డ్యూరింగ్ ద నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్. సో మనకి ఇప్పుడు ఎప్పుడు వచ్చింది, పోస్ట్ మాన్సూన్ ఆఫ్టర్ మాన్సూన్ సీజన్ తర్వాత మనకి ఈ సైక్లోన్ రీమాల్ వచ్చింది. ఏ టైంలో అంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్లో మనకి ఈ సైక్లోన్ రావడం జరిగింది. సో ఎక్కడ ఫామ్ అయింది సైక్లోన్, అరేబియన్ ఓషియనా, బే ఆఫ్ బెంగాల్ అండి? బే ఆఫ్ బెంగాల్. బే ఆఫ్ బెంగాల్, వెరీ గుడ్. సో హియర్ హీట్ వేవ్ అలర్ట్స్ బై ద ఐఎండి. ఐఎండి మీన్స్ టెల్ మీ. ఇంటర్నేషనల్ మెరిడియన్ మానిటరీ డిపార్ట్మెంట్. మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. ఓకే, ఇంటర్నేషనల్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. ఐఎండి మీన్స్ ఇంటర్నేషనల్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్స్. నెక్స్ట్ WMD మీన్స్ ఇంటర్నేషనల్ వరల్డ్ మెట్రలాజికల్ డే, WMD. ఓకే, సో నెక్స్ట్ 2025 పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ హీట్ యాక్షన్ ప్లాన్ టు ద మేనేజ్ రైజింగ్ టెంపరేచర్స్. సో మనకి హీట్ వేవ్ అలర్ట్స్ బై ద ఐఎండి ఏంటి అలర్ట్ చేసింది 2025లో అంటే పార్ట్స్ ఆఫ్ ఇండియా హీట్ యాక్షన్ ప్లాన్ టు మేనేజ్ రైజింగ్ టెంపరేచర్. సో మనకి ఇండియాలో వచ్చినటువంటి టెంపరేచర్ని మేనేజ్ చేయాలి, దట్ ఈస్ ద హీట్ యాక్షన్ ప్లాన్. ఓకే, సో నెక్స్ట్ వన్ కోప్ కన్వెన్షన్ ఆఫ్ పార్టీస్ 30 క్లైమేట్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ ఏ బ్రెజిల్. సో కోప్ 30 కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరిగింది రీసెంట్గా అంటే బ్రెజిల్లో జరిగింది. ఏ ఇయర్లో జరిగింది అంటే 2025లో. ఫోకస్ ఆన్ ద రెడ్యూసింగ్ ద కార్బన్ ఎమిషన్స్ దట్ కాజెస్ ద గ్లోబల్ క్లైమేట్ చేంజెస్. సో మనకి ఇక్కడ 2025లో జరిగినటువంటి కాప్ 30 అనేది బ్రెజిల్లో జరిగింది కదా. ఆ కాన్ఫరెన్స్లో దేనిపైన డిస్కస్ చేశారంటే గ్లోబల్ క్లైమేట్ పైన డిస్కస్ చేశారండి. సో ఫోకస్ ఆన్ ద రెడ్యూసింగ్ ది కార్బన్ ఎమిషన్స్ అండ్ కాజ్ ద గ్లోబల్ క్లైమేట్ change. Okay, do you understand until now? So next one is the final. Weather is a short term change, climate is the long term average, and monsoon lifeline of India. Understanding winds, temperature and moisture helps predict weather. Next, protecting the atmosphere and reducing pollution are a key to the maintaining the stable climate. So మీరు ఒకసారి MCQ డిస్కస్ చేస్తే తెలుస్తుంది మీకు ఎంత అర్థమైంది కాన్సెప్ట్ అనేది. ఓకే, all of you. So here what is the main difference between the weather and climate? Option A, weather is a long term, climate is a short term. Wrong. Weather is a daily, climate is a long term average. Right. And weather and climate are same? No. Weather depends upon only rainfall? No. So here which is the correct option? Option B. Option B mean B. Very good, Vimochana and Vinesh. So next one, in which layer of the atmosphere does all the weather phenomena occur? Stratosphere, mesosphere, tropo and thermo. All weather phenomena occur in which sphere? Troposphere. Option C is the correct answer. Troposphere. Third one is which gas in atmosphere helps trap heat and maintain earth temperature? Hydrogen, oxygen, CO2 and helium. Carbon dioxide. Very good. CO2 trap the heat. Okay, maintain earth temperature. Okay, option C is the correct answer. Very good. So మీరు ఎంత బాగా ఆన్సర్ చేయగలుగుతున్నారంటే మీరు కాన్సెప్ట్ అంతా అర్థమైందని. During which season does India receive rainfall from the southwest monsoon?
ఓకే, మార్చ్ మే, జూన్ సెప్టెంబర్, అక్టోబర్ డిసెంబర్, జనవరి ఫిబ్రవరి. సౌత్ వెస్ట్ నాన్న. సౌత్ వెస్ట్ అంటే ఇది అరేబియన్ సీ నుండి వచ్చినటువంటి మాయిచర్ విండ్స్. సౌత్ వెస్ట్ మాన్సూన్. టెల్ మీ. జూన్ సెప్టెంబర్. వెరీ గుడ్. జూన్ అండ్ సెప్టెంబర్ మంత్స్ లో మనకి మాన్సూన్ అనేది వస్తుంది. ఓకే, ఈ మాన్సూన్ వల్ల మనకి ఎక్కువ వర్షం వస్తుందా, లేదంటే బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ వల్ల నార్త్ ఈస్ట్ నుండి వచ్చినటువంటి వర్షం వల్ల మనకి ఎక్కువ వర్షం వస్తుందండి, రెయిన్ఫాల్ అనేది? బే ఆఫ్ బెంగాల్. నో 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 నో. ఈ నుండే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ నుంచి మనకి ఎక్కువ రెయిన్ఫాల్ అనేది వస్తుంది, ఎక్కువ పర్సంటేజ్ వర్షం అనేది. ఓకే, నెక్స్ట్ మాసిన్రామ్ నోన్ ఫర్ వరల్డ్స్ హెవీయెస్ట్ రెయిన్ఫాల్ లొకేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? మేఘాలయ. వెరీ గుడ్, మేఘాలయ. వెరీ గుడ్. మేఘాలయ. విచ్ టైప్ ఆఫ్ విండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ విండ్ ఇండియాస్ మాన్సూన్ సిస్టమ్? పెర్మనెంట్ విండ్సా, సీజనల్ విండ్సా, లోకల్ విండ్సా, పోలార్ విండ్సా? మాన్సూన్ నాన్న. ఇండియన్ మాన్సూన్ సిస్టమ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ పెర్మనెంటా, సీజనల్, లోకలా, పోలారా? టెల్ మీ. సీజనల్ మ్యామ్. సీజనల్. మరి పర్మనెంట్ విండ్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి? ట్రేడ్ విండ్స్, వెస్టర్న్ విండ్స్, పోలార్ విండ్స్. పోలార్ విండ్స్, ట్రేడ్స్. దీస్ ఆర్ ద టైప్ ఆఫ్ ది పర్మనెంట్ విండ్స్. సీజనల్ విండ్స్ మాన్సూన్ విండ్స్. మాన్సూన్ విండ్స్. నెక్స్ట్ లోకల్ విండ్స్ మీన్స్ లోకల్ అండ్ సీ బ్రిడ్జెస్ చిన్కు అండ్ షీ బ్రీచెస్, విండ్ బ్రీచెస్. Next, what type of rainfall occurs when a moist air rises, cools and condenses to form clouds? Precipitation, condensation, evaporation, transpiration. Once again, I read the question. What type of rainfall occurs when moist air rises? Okay, moist air rises, cools and form a clouds and condensation to form a clouds dash. ప్రెసిపిటేషన్. వెరీ గుడ్, ప్రెసిపిటేషన్. ఓకే, ఈ ప్రాసెస్ అన్ని జరిగాక వచ్చేదంటే ఏంటి? ప్రెసిపిటేషన్. వెరీ గుడ్. నెక్స్ట్, విచ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ టు మెజర్ ద ఎయిర్ ప్రెజర్? థర్మోమీటర్, బారోమీటర్, ఎనిమోమీటర్, హైడ్రోమీటర్? బారోమీటర్. థర్మోమీటర్, టెంపరేచర్. ఎనిమోమీటర్, టెంపరేచర్. కరెంట్. నెక్స్ట్, హైగ్రోమీటర్, మాయిశ్చర్. మనకి ఏదైతే మాయిశ్చర్ ఉంటుంది కదా, అట్మాస్ఫియర్ మాయిశ్చర్ అనేది, సో మెజర్డ్ విత్ ద హైగ్రోమీటర్. నెక్స్ట్, డ్యూరింగ్ విచ్ మంత్స్ డస్ ద నార్త్ ఈస్ట్ మాన్సూన్ బ్రింగ్ రెయిన్ఫాల్ టు తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్? జాన్ ఫిబ్రవరి అండ్ మార్చ్ మే, జూన్ సెప్టెంబర్, అక్టోబర్ డిసెంబర్? జాన్ ఫిబ్రవరా? ఇంకా అక్టోబర్ డిసెంబర్ నాన్న. వింటర్ సీజన్ లో మనకి వస్తుంది. ఓకే, యాక్చువల్గా అయితే నార్త్ ఈస్ట్ ఇండియాకి ఈ జూన్ సెప్టెంబర్ టైంలో మనకి ఈ విండ్స్ అనేవి వెళ్తాయి. బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ అనేది నార్త్ ఈస్ట్ ఇండియాకి జూన్ సెప్టెంబర్ టైంలో మనకి వెళ్తాయి ఇక్కడికి నార్త్ ఈస్ట్ ఇండియాకి. బే ఆఫ్ బెంగాల్ అరేబియన్ సీ బ్రీచ్ వచ్చేసరికి ఈ జూన్ సెప్టెంబర్ టైంలో ఇక్కడ వెస్ట్ కోస్ట్కి వస్తాయి. సో మనకి ఈ విండ్స్ ఇలాగ వచ్చి ఇండియా తమిళనాడు రావడానికి ఎప్పుడు పడుతుంది? ఈ అక్టోబర్ డిసెంబర్ మంత్ పడుతుంది. వినీష్, అండర్స్టాండ్? వెరీ గుడ్. సో డి ఈస్ ద కరెక్ట్. విమోచన, do you understand or not? Understand, ma'am. Next, what happens to air pressure as we move higher in the atmosphere? It increase, it remains the same, it's decrease, it doubles. What happens air pressure as we move higher in the atmosphere? It decrease. Very good. Decrease. Okay, మీకు ఆన్సర్ బాగా అర్థమైంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎనీ డౌట్స్? No, ma'am. ఓకే, సెషన్ ఒకసారి నోట్స్ రాయండి అని ఇంపార్టెంట్. ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్. లాస్ట్ లో ఏదైతే రిపీట్ అయిందో దాన్ని విడిచిపెట్టి రిమైనింగ్ అంతా కూడా నోట్స్ మీరు రాయండి. ఓకే, విమోచన నువ్వు కూడా స్కూల్ లీవ్ పెట్టావా? No, ma'am. నో. ఓకే, మీకు ఎప్పుడు లేజర్ గా ఉంటే అప్పుడు నోట్స్ ఫెయిర్ చేయండి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఆల్ ఆర్. ఓకే, not only now, in further your competitive exams also very important key points. Okay, Vinish. Yes, ma'am. Thank you all of you. Have a nice day. Jai Hind. Yes, ma'am. Jai Hind.